ఈ వీడియో కంప్లీట్‌గా అప్డేట్స్ ఉంటాయండి. సో, కెప్టెన్ ఎవరయ్యారు? ఎలా అయ్యారు? ఏంటి? సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ఏదైతే ఉందో సో, అది కాదు. లాస్ట్‌లో ఇద్దరుంటారు. సో, దాంట్లో వేరే వాళ్ళొచ్చి పక్కన తీసేస్తారు. ఈ పర్సన్ కెప్టెన్ అయిపోయారు. ఇలా కాదనమాట. సో, వేరేలా జరిగింది. అది ఎలా? ఏంటి? అనేది మాట్లాడేసుకుందాం. అండ్ తనుజ గారు సపోర్టింగ్ టాస్క్ అడుగుతున్నారు. సపోర్టింగ్ టాస్క్ అడుగుతున్నారు. ప్రతిసారి చాలా చిరాకొస్తుందని చాలా కొంతమంది మాట్లాడుతుంటారు. సో, అసలు ఎందుకు ఆమె అడుగుతుంది? అసలు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుతుంటాం. అసలు కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేయాలి అనేది చాలామంది మర్చిపోతుంటారు. సో, ఇప్పుడు తనూజ గారి పాయింట్ ఆఫ్ వ్యూని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత అరే అమ్మ! అనిపిస్తుంది మీకు. అనిపించకపోతే నా పేరు అసలు మార్చుకోనులేండి. నా పేరు అదే ఉంటది. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. సో, లైక్ కూడా చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, క్యాప్టెన్సీ టాస్క్ 6 క్యాప్టెన్సీ ఎవరైతే ఉన్నారో సో, 6 క్యాప్టెన్సీ కంటెండర్స్ ఆ బోగి లోపల ఉండాలి. ఇంజిన్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఇంజిన్ డ్రైవర్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒకరిని తీసేయాలన్నమాట ఈ 6లోంచి. ఈ 6 కూడా ఈ లోపలికి ఎవరిని పంపించాలనేది ఈ 6 చాలా గట్టిగా ట్రై చేయొచ్చు అనమాట. లోపలికి ఎవరిని పంపించాలి ఏంటి అనేది. సో, ఫస్ట్ ఇది ప్రాసెస్ అనమాట. సో, ఫస్ట్ తీసేసిన పర్సన్ బర్నీ గారు. సో, బర్నీ గారు బయటకు వచ్చేసారంటే లోపలికి ఖచ్చితంగా కండల వీరుల్లో ఎవరైనా వెళ్ళుండొచ్చు. ముగ్గురులో గౌరవ్ వెళ్ళుండొచ్చు, నిఖిల్ వెళ్ళుండొచ్చు, డెమోన్ వెళ్ళుండొచ్చు. మోస్ట్లీ డెమోనే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కుర్రాన్ని ఆపలేము, ఉడుక రక్తము దూసుకొని వెళ్ళిపోయాడు. నాకు తెలిసి డెమోనే బర్నీ గారిని తీసేసి ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ అవుట్ అయిపోయిన వ్యక్తి దివ్యానికిత. సో, దివ్యానికితని ఎవరు తీసేసి ఉండొచ్చు అంటే సో, నాకు తెలిసి ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ మేబీ దివ్యానికితాని తీసేసి ఉండొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. సో, సాయి శ్రీనివాస్ మనం ఏదైతే ప్రోమోలో చూసామో ప్రోమోలో చూసి రితుని తీసేశారు అన్నట్టు కనిపిస్తుంది కదా. సో, మేబీ అది మోస్ట్లీ అది కాకపోవచ్చు. సో, దివ్యాని తీయకపోయి ఉండొచ్చు. సో, రితుని తీయకపోయి ఉండొచ్చు. దివ్యా నిఖితాని తీసి ఉండొచ్చు. సో, అక్కడ తెలుస్తుంది దాని ప్రకారం సో, దివ్యా నిఖిత సెకండ్ దాంట్లో అవుట్. ఎందుకంటే ఇంకా అక్కడ సుమన్ శెట్టి అన్న కూడా కూర్చోన్నాడు, పక్కన తనూజ కూర్చోనుంది, రితు కూర్చోన్నారు, అందరూ కూర్చోన్నారు. సో, ఎందుకంటే అక్కడ అవుట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ కూర్చోడానికి వీలు లేదు. బర్నీ గారు ఎలా అయితే ప్రోమోలో చూసిన దాని ప్రకారం బయట ఉన్నారు. సో, అలాగే బయట ఉండాలి. అక్కడ లోపల ఉన్నారు అంటే సో, సెకండ్ దివ్యా నిఖిత అవుట్ అయిపోయింది. సో, దివ్యా నిఖిత అవుట్ అయిపోవడానికి కారణం మన సాయి శ్రీనివాసు ఆ ప్రోమో వేరేలాగా కట్ చేశారు, జిమ్కి చేశారనమాట. సో, అదన్నమాట సంగతి. నెక్స్ట్ తర్వాత అవుట్ అయింది సుమన్ శెట్టి అన్న. సో, సుమన్ శెట్టిని అవుట్ చేయడం కోసం మేబీ లోపలికి ఎక్కిన వాళ్ళు సంజన గారు వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురులో ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు, ఒకళ్ళు వచ్చేసరికి ఇమ్మాన్యుయల్. సో, మోస్ట్లీ సంజన గారు వెళ్ళి ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో, సంజన గారు వెళ్ళి ఉంటారు. ఖచ్చితంగా సుమన్ శెట్టి నన్ను తీసేసి ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. సో, సుమన్ శెట్టి అన్న 3వ ప్లేస్లో అవుట్. దాని తర్వాత ముగ్గురు ఉన్నప్పుడు సో, ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్లోంచి బయటకు వచ్చేస్తారో సో, వాళ్ళు కూడా మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కచ్చు, ఆ భోగి ఎక్కచ్చు, దాంట్లోకి వెళ్ళొచ్చు. సో, అలా వెళ్ళినప్పుడు సో, దివ్యా నిఖిత గారు వెళ్తారంట. సో, ఇమాన్యుయల్, రితు చౌదరి, తనూజ ముగ్గురు ఉన్నప్పుడు సో, రితు చౌదరిని కాకుండా తనూజ గారిని దివ్యా నిఖిత గారు తీసేస్తారంట 3వ ప్లేస్లో. అంటే చివరి దాకా వచ్చి పోతుంది అన్నది కాకుండా ఈసారి సెకండ్ ప్లేస్లో పోయిందనమాట. అంటే టాప్ 2 వరకు వచ్చి కెప్టెన్సీ పోతుంది తనూజ గారికి. ఈసారి టాప్ 2 దాకా రాకుండా ముందే పోయిందనమాట. సో, తనూజ గారిని దివ్యా నిఖిత గారు తీసేస్తారు. బికాస్ ఆఫ్ మనకి అక్కడైతే ఇమాన్యుల్కి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో, చెప్పడం కోసం, ఎందుకంటే లాస్ట్ టైం తనకు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు కాబట్టి సో, ఈ వీక్ నేను సపోర్ట్ చేశానని చెప్పొచ్చు. సో, మరి తనూజ గారికి రితు చౌదరికి ఏం చెప్పిందో రీజన్ మరి తెలియాలి కానీ బట్ తనూజ గారిని తీసేయడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే గౌరవ్ని హ్యాండిల్ చేయలేక కుకింగ్ డిపార్ట్మెంట్లో నుంచి పక్కకు పంపించేస్తే కుకింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తావా ప్లీజ్ కొంచెం చేస్తావా అని అడగంగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సరే ఓకే చేస్తాను అని చెప్పిన అమ్మాయిని ఆల్ ఆఫ్ ద సడన్ అలా తీసేయటము, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ముందు నామినేషన్స్లో హడావుడి చేసింది, అలా చేసింది, ఇద్దరి మధ్య కాన్ఫ్రంటేషన్ నడిచింది, గొడవ నడిచింది, ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సో, దానికి కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి సో, అది అడ్డం పెట్టుకొని తనూజ గారి కెప్టెన్సీని తీసేయడం అనేది విచ్ ఈస్ వెరీ రాంగ్ అని చెప్పి అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె అడగంగానే సపోర్ట్ చేసింది కదా. సో, కుకింగ్లోకి వెంటనే వితౌట్ ఎనీ అసలు సెకండ్ థాట్ హెల్ప్ చేసినప్పుడు సో, ఆ అమ్మాయి ఇక్కడ చేయాలి కదా. సో, రితు చౌదరి, మరి రితు చౌదరికి ఏం హెల్ప్ చేసింది? రితు చౌదరి అంటే కూడా పడట్లేదు కదా. సో, రితు చౌదరి గురించి కూడా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతూ ఉంది కదా అగైనెస్ట్గా. సో, ఎందుకో సందేరు తప్పు చేసిందేమో దివ్యా నిఖిత అనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ దివ్యా నిఖిత మీద ఎలా పడుద్ది అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే అటుపక్క కళ్యాణ్ని తీసేసింది, ఇటుపక్క తనూజాని తీసేసింది. ఇద్దరు ఫ్యాన్స్ మరి ఊరుకుంటారు? ఆ అమ్మాయిని బయటకు పంపించిందాక ఊరుకోరు కదా. సో, కొంచెం తెలివిగా మూవ్ వేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ మన ఈగో ముందుంటుంది. మన ఈగోకి ఓటు వేసుకుంటాం మనం. ఆడియన్స్ ఓట్స్ మనకి వేస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మన ఈగోకి మనం ఓటు వేసుకుంటే ఇలాగే జరుగుద్ది అనమాట. సో, తనూజ గారు అవుట్ అయిపోతారు అక్కడ. సో, ఇంకా ఇద్దరు ఉంటారు. సో,
ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ రితు చౌదరి. సో వీళ్ళిద్దరి కోసం ఏదో వేరే టాస్క్ పెడతారంట. సో ఆ టాస్క్ రిలేటెడ్గా సో పజిల్ టాస్క్ కైండ్ ఆఫ్ పెడతారంట. దాంట్లో ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్గా చేస్తారు అని తెలుస్తుంది. సో ఇమాన్యుయల్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ రితు అవుట్ అయిపోతుంది, ఇమాన్యుయల్ గెలుస్తాడనమాట. సో ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం అనేది విచ్ ఇస్ మామూలు కాదండి, నెక్స్ట్ లెవెల్ రికార్డు. 7 సీజన్స్లో వరుసగా కంటిన్యూస్గా నామినేషన్స్లో రాకపోతేనే అది ఆల్ టైమ్ రికార్డ్. అప్పుడు అన్ని బిగ్ బాస్లోనే ఆల్ టైమ్ రికార్డు సందీప్ మాస్టర్ది. అలాంటిది ఇప్పుడు 9 వారాలు, మళ్ళీ వచ్చే వారం 10వ వారం, 10 వారాల్లో నామినేషన్స్లోకి రికార్డు రాకపోవడం అనేది అన్బ్రేకబుల్ రికార్డ్ అండి. ఇంకెవరు అసలు రికార్డ్ని బ్రేక్ చేయలేరు ఇంకా అసలు. అలాంటి రికార్డ్ అనమాట అది. ఆట అదృష్టం 2 ఉన్నవాడే ఇమాన్యుయల్. ఓకేనా. సో అది ఇమాన్యుయల్ అనమాట. మామూలుగా ఉండదు ఇమాన్యుయల్ జాతకం. అసలు నక్క తోక తొక్కి రావడం కాదు, వాళ్ళ ఇంటికాడ నక్కను కట్టేసి తొక్కి వచ్చినట్టున్నాడు లోపలికి ఇమాన్యుయల్. ఆ రేంజ్లో ఉంది ఇమాన్యుయల్ గేమ్. దానికి తోడు అతని ఆట కూడా ఉంది. సందీప్ మాస్టర్కి ఆట తక్కువ ఉంది, వెనక బ్యాక్ బిచ్చింగ్లు అయ్యి ఈ సోదంతా ఉంది కాబట్టి సందీప్ మాస్టర్ ఒక నామినేషన్స్లోకి వచ్చే రంగానే వెళ్ళిపోయాడు. బట్ ఇమాన్యుయల్ అలా కాదు. ఇమాన్యుయల్కి ఓట్ బ్యాంక్ ఎంత కొంత ఉంటుంది ఖచ్చితంగా. కమెడియన్ ఎప్పటి నుంచో ఉన్నాడు, సో తనకంటే ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఉంది, ఎందుకంటే ఇన్ని వీక్స్ నుంచి గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు, నామినేషన్స్లోకి రాలేదు. తనని సపోర్ట్ చేసే వాళ్ళు సంజన గారికి ఓట్లు వేస్తుంటారు కాబట్టి సో తన ఓట్ బ్యాంక్ ఎంతో కొంత అక్కడ మిగిలే ఉంటుంది, ఎంతో కొంత సస్టైన్ అయి ఉంటుంది. అది కన్సాలిడేట్ అవ్వడానికి నామినేషన్స్లోకి రావాలి. అఫ్కోర్స్ ఈ వీక్ నామినేషన్స్లోకి రాడు, నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్లో కూడా. సో అది ఇమాన్యుయల్కి మేబీ డిసడ్వాంటేజ్ అయినా కానీ సంజన గారికి బీభత్సమైన అడ్వాంటేజ్ అనమాట. ఈ రకంగా ఇమాన్యుయల్ అసలు నామినేషన్స్ రాకుండా ఉంటే సో అమ్మ కొడుకులు ఇద్దరు డైరెక్ట్గా టాప్ 5లోకి వచ్చినా వస్తారు. అమ్మని దగ్గరుండి తీసుకొస్తారు టాప్ 5లోకి కొడుకు. ఇది మాత్రం నిజం అనమాట, క్లారిటీగా కనిపిస్తూ ఉంది. సో ఇమాన్యుయల్ అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు తనూజ గారుని దివ్య నిఖిత తీసేసింది, ఆబ్వియస్లీ సపోర్ట్ టాస్క్. అండ్ చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే సపోర్ట్ టాస్క్ అడుగుతుంది, ఫిజికల్గా టాస్క్ ఆడలేదా, బయట ఓట్ బ్యాంక్ చూడండి ఎలా ఉందో, కనీసం నార్మల్గా ఒక టాస్క్ ఆడలేదు, ఆ అమ్మాయి సపోర్ట్ టాస్క్ కోరుకుంటుంది, ఇది అని చెప్పి మన పాయింట్ ఆఫ్ వ్యూ నా హృదయం తప్పితే అసలు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారేమోనన్నా థాట్ నాలో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. సో ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్ అడుగుతుంది. లాస్ట్ వీక్ సపోర్టింగ్ టాస్క్ వస్తే బాగుండనిది, నిన్న కూడా సపోర్టింగ్ టాస్క్ వస్తే బాగుండనిది. లాస్ట్ వీక్ సపోర్టింగ్ టాస్క్లో ఒక్కలైనా సపోర్ట్ చేశారు. లాస్ట్లో 4 వచ్చారు, మొత్తం ఆడ 11 మంది నిలబడితే 4 మాత్రమే సపోర్ట్ చేశారు, 2 కిందకి దిగేశారు, మిగిలిన 5 అటు సపోర్ట్ చేశారు. సో ఈవెన్ దో తమ్ముడు అంటున్నారు, రాము కూడా కనీసం ఆ సంచాలక డెసిషన్ తప్పు అవుతుందని కూడా ఆలోచన లేకుండా అటే సపోర్ట్ చేశాడు. సో అలాంటి అమ్మాయికి మళ్ళీ సపోర్ట్ టాస్క్ కోరుకుంటుంది అంటే ఆలోచించాలి ఆ అమ్మాయి ఎంత తెలివిగా గేమ్ ఆడుతుంది అనేది. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి ముద్దుగా మాట్లాడే ముద్దమందారం ఏమో కానీ అమ్మాయి మాటలు ముద్దమందారంలా ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి ఆలోచనలు మాత్రం ముద్దుమందారంలో అయితే ఉండవు. ఓకేనా. షీఈ్ జెమ్, షీఈ్ అ మైండ్ గేమర్. అసలు మామూలు గేమ్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది అమ్మాయి. చెప్తాను ఇప్పుడు చూడండి. ఒక అమ్మాయి లేదా ఒక ఓట్ బ్యాంక్ బీభత్సంగా ఉన్న అమ్మాయి, ఒక సింపతి ఉన్న అమ్మాయి, ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక మంచి ఇంప్రెషన్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కెప్టెన్ అవ్వాలని ఎవ్రీ వీక్ ట్రై చేస్తూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఒక 6 వారాల నుంచి లాస్ట్ మూమెంట్లో వచ్చి కెప్టెన్షిప్ పోతుంది. సో అలాంటి అమ్మాయికి ఈ వీక్ స్టార్టింగ్ డేలో నామినేషన్స్లో హౌస్ మొత్తాన్ని ఆల్మోస్ట్ సగానికి సగం గెలికి పారదొప్పింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది, ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది బొమ్మెత్తుకొని. అలాంటి అమ్మాయి సపోర్టింగ్ టాస్క్ కోరుకుంటుంది అంటే మనం అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది. అమ్మాయికి కెప్టెన్ అవ్వడం ముఖ్యం కాదు, కెప్టెన్ అయ్యి ఒక వారం సేవ్ అయితే అమ్మాయికి వచ్చేది ఏంటి? ఏం లేదు. పోనీ అమ్మాయికి కెప్టెన్ అయిన తర్వాత వచ్చే ఎక్స్పోజర్ ఏమైనా కావాలా? అవసరం లేదు. రేషన్ మేనేజర్గా ఉంటేనే నన్ను నెగిటివ్ చేస్తున్నారని చెప్పి అమ్మాయికి అంత టార్గెట్ అవుతున్నారని చెప్పి అమ్మాయికి అంత క్లియర్గా తెలిసినప్పుడు కెప్టెన్ అయితే ఇంకెంత టార్గెట్ చేస్తున్నా అమ్మాయికి తెలియదా? అయినా కూడా సపోర్టింగ్ టాస్క్ ఎందుకు కోరుకుంటుంది అమ్మాయి? ఇలా వచ్చి అలా మధ్యలో తీసేస్తారని తెలుసు అమ్మాయికి. అలా తీసేసినప్పుడు ఏం చేస్తారు, హౌస్ మేట్స్, లోపల ఉన్న హౌస్ మేట్స్ని ఈ అమ్మాయిని వద్దు మాకు అని అంటున్నారంటే బయట ఉన్న ఆడియన్స్ ఆ అమ్మాయి మాకు కావాలి అని ఆ అమ్మాయిని హక్కును చేర్చుకుంటారు. అది ఆ అమ్మాయి యాక్చువల్ గేమ్ ప్లాన్. అది అందరూ బయటకు చెప్పలేరు కదా. సో అందుకనే సపోర్టింగ్ టాస్క్ అడుగుతుంది. లాస్ట్ వీక్ సపోర్టింగ్ టాస్క్లో కెప్టెన్ అవ్వలేని అమ్మాయి ఈ వీక్ సపోర్టింగ్ టాస్క్ వస్తే కెప్టెన్ అవుతుందా? అయినా కూడా అమ్మాయి ఎంత స్మార్ట్గా ఆడుతుందంటే ముందే వెళ్ళి అందరిని అడిగేస్తుంది. ఎంతమంది సపోర్ట్ చేస్తారు అమ్మాయికి? ఇప్పుడు ఏమైంది, ఏదో ఒక ప్లేస్లో అమ్మాయిని బయటికి పంపించేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు దివ్య నిఖిత రూపంలో అమ్మాయి బయటకు వచ్చేసింది. ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి బీభత్సమైన సింపతి వర్కౌట్ అవుతుంది, ఆ అమ్మాయికి బీభత్సమైన ఓటింగ్ వస్తుంది. గెలిచిన వాళ్ళకి ఎంతైతే ఓటింగ్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఓడిపోయిన ఆ అమ్మాయికి బీభత్సమైన ఓటింగ్ వచ్చింది. ఆ అమ్మాయికి కూడా అదే కావాలి. ఆడియన్స్లో
ఒక అమ్మాయి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వన్స్ ఒక అమ్మాయి ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయింది అంటే సో అది మామూలు విషయం కూడా కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకోండి. అదే ఆ అమ్మాయి గేమ్ ప్లాన్. ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్ అడుగుతుంది అంటే ఇదే కారణం. ఓన్లీ నార్మల్ టాస్క్లు ఆడలేదా? సో నార్మల్ టాస్క్లు ఆడి ఓడిపోతే కూడా ఇంకా అమ్మాయి మీద సింపతి క్రియేట్ అయింది. సో దానికంటే హౌస్ మేట్స్ నన్ను వద్దనుకుంటున్నారు, హౌస్ మేట్స్ నన్ను కెప్టెన్ అవ్వనివ్వట్లేదు అన్న సింపతి ఆ అమ్మాయికి కావాలి. ఆ అమ్మాయి అదే గేమ్ ప్లాన్ ఆడుతుంది. అది తెలియక ఏదేదో మనం అమ్మాయికి ఏదో ఏంటి సపోర్టింగ్ టాస్క్ కోరుకుంటుంది. చేతకాక కాదు, తెలివితేటలయి. ఎందుకంటే మొన్న వీకే అనుకుంటా కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు ఇమాన్యుయల్ గెలిచినప్పుడు ఆ కళ్ళు తిరిగి పడిపోయింది. బికాస్ ఆఫ్ ఫ్లూ ఉంది కాబట్టి, హౌస్లో అందరికీ అది ఉంది కాబట్టి. సో అమ్మాయి ఎనర్జీ డ్రాప్ అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. దానికి ముందు కళ్యాణ్తో ఆడినప్పుడు ఇసుక పోసే టాస్క్ ఆడిందా, దాని తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడిందా, దాని తర్వాత ఇంకొక టాస్క్ ఆడిందా, మొత్తం 3 టాస్కులు చాలా గట్టిగా ఆడింది. అమ్మాయి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందా? ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోలే కదా. సో ఆ టాస్క్లు ప్రతి వీక్ టాస్క్ ఏదో ఒక టాస్క్ ఆడుతుంది కదా, ఎంతో కొంత ఎఫర్ట్ పెడుతుంది కదా. సో ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోయింది, ఎనర్జీ డ్రాప్ అయిపోవడం చూసామా? ఒక్కసారి చూసాం అలాగా. సో నార్మల్గా టాస్క్లు ఆడడానికి ట్రై చేయొచ్చు. అమ్మాయి ఎందుకు అలా అడుగుతుంది అంటే సో సింపతి వర్కౌట్ అవుతుంది. 7th సీజన్లో అమర్దీప్ ఇంతకంటే చాలా గట్టిగా ట్రై చేశాడు కెప్టెన్ అవడం కోసం. 13 వీక్స్ ట్రై చేశాడు. 13th వీక్లో లాస్ట్ కెప్టెన్ అయిపోతున్నాడు అనగా సో శివాజీ అన్న అర్జున్ కోసం, అర్జున్ వాళ్ళ వైఫ్ ఏదో అడిగిందని చెప్పి ఆల్రెడీ కెప్టెన్ అయిన అర్జున్ని మళ్ళీ కెప్టెన్ చేయడం కోసం అమర్దీప్ ఫోటో కాల్ చేస్తాడు. అక్కడతోటి శివాజీ అన్న 3వ ప్లేస్లోకి, అమర్ విన్నర్ రేస్లోకి రావడం జరిగింది. విన్నర్ అవ్వలేదు కానీ విన్నర్ రేస్లోకి అయితే గట్టిగా వచ్చేసాడు అప్పటికే కంప్లీట్గా. ఇంకా సో అలాంటి సిట్యువేషన్ జరిగింది. అప్పుడు 14th వీక్లో ఇంకా లేక సో అమర్ నువ్వే కెప్టెన్ అవ్వు అని చెప్పి నాకు సార్ అతను నార్మల్గా కెప్టెన్ చేసేసాడు. అంత సింపతి వర్కౌట్ అయింది. సో అలాంటిది ఈ అమ్మాయికి వర్కౌట్ కాకుండా ఉంటుంది ఇక్కడ. సో వర్కౌట్ అవుతుంది ఆ అమ్మాయి గేమ్ ప్లానే అది అర్థం చేసుకోలేక ఆ అమ్మాయి ముద్దుగా మాట్లాడుతుంది. ముద్దమందారము తెలివి లేదు అమ్మాయికి అనుకుంటారేమో కానీ సో ముద్దు అయితే కాదండి. ఓకే, ముద్దు మందారం కాదు. చాలా తెలివిగల అమ్మాయి, చాలా ప్లాన్డ్గా వెళ్తుంది అమ్మాయి. గేమ్ ఎలా ఆడాలో క్లియర్గా అలాగే ఆడుతుంది. కండబలం లేని చోట బుద్ధి బలం చూపించాలి అని అంటారు చూసారా? ఆ సామెతని యాజ్ ఇట్ ఈజ్ ఆ గేమ్లో అప్లై చేస్తున్న కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే తనూజ పుట్టస్వామి. అదన్నమాట లెక్క. ఇంకా ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే, మీరు అర్థం చేసుకోలేకపోతే, ఇంకా సపోర్ట్ టాస్కుల కోసం అమ్మాయి అడుక్కుంటుంది అన్న భ్రమలో మీరు ఎవరైనా ఉన్నారు అంటే సో అది మీ ఇష్టం. ఇంకా ఆ అమ్మాయి యాక్చువల్ గేమ్ ప్లాన్ అదన్నమాట. నాకు అనిపిస్తుంది, ఆల్మోస్ట్ నాకు అనిపించిన ఆ అమ్మాయి చేస్తుంది అది క్లియర్గా. చాలా తెలివిగల అమ్మాయి, మామూలు గేమ్ కాదు అది. ఓకేనా, అదన్నమాట సంగతి ఓవరాల్గా. సో ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయారు. సో తనూజ, రితు చౌదరి, ఆల్మోస్ట్ రితు చౌదరి కూడా సేమ్ అదే పరిస్థితి. మనం రితు చౌదరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కెప్టెన్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది, చాలా కష్టపడుతుంది. కెప్టెన్సీ కంటెంటర్ అయిన తర్వాత నుంచి అమ్మాయి ఆడే గేము, అమ్మాయి అడిగే విధానం అందరినీ అరే బాబు నాకు సపోర్ట్ చేయండి అని. అలాంటిది ఆల్మోస్ట్ అమ్మాయి అక్కడ దాకా వచ్చి అమ్మాయి ఓడిపోవడం అనేది అమ్మాయి కూడా చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఓట్ బ్యాంక్లో తనూజ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో ఆడియన్స్ కూడా తనూజ వైపే ఉంటారు. సో ఖచ్చితంగా రితు చౌదరి వైపు కూడా కొంతమంది మెజారిటీ ఆడియన్స్ అమ్మాయి కూడా ఉంటారు. ఎందుకంటే అమ్మాయి పడిన కష్టం అంతా ఇంత కాదు. నిన్న భరణి గారితో వాటర్ టాస్క్ ఆడినప్పుడు సో ఆ కష్టం చూసిన తర్వాత అయ్యో పాపం అని అనిపించింది ఖచ్చితంగా ఋతువు మీద కూడా. సో అదన్నమాట ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. సో ఇవన్నమాట అప్డేట్స్ అండ్ ప్లస్ తనుజ గారి గేమ్ ప్లాన్ కూడా. సో అది సంగతి. అండ్ జై హింద్.